True or not, I can tell you he gave classified information. He's not supposed to be doing that. He made it. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని నేనైతే ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క అనుదిన ప్రార్థనలో ఎక్కడ కూడా తప్పిపోకుండా ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాం. మీరు కూడా అంతగానే దేవుని యొక్క రాకడికి సిద్ధపడుతున్నారని, దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉన్నారని నేనైతే నమ్ముతా ఉన్నాను. అయితే మీ అందరి పేర్లు నాకు తెలియకపోవచ్చు, కానీ మన యూట్యూబ్ ఫాలోవర్స్ అందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దండి నాయన అని చెప్పి ఇంకా అనేక విషయాలు మీ అందరి మీతో అయితే ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ రోజున అత్యవసర పరిస్థితుల్లో తప్పకుండా మీ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పవలసినటువంటి బాధ్యతలో నేను ఉన్నాను కనుక ఈ విషయాన్ని మీ అందరి ముందు కూడా తీసుకొని రావడానికి నేను ఇష్టపడ్డానండి. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియోని రిలీజ్ చేశాను. ఒక ఇంటర్వ్యూలో బరాక్ ఒబామా గారు ఏలియన్స్ గురించినటువంటి ప్రస్తావన, డూ యూ బిలీవ్ ఇన్ ఏలియన్స్ అంటే ఎస్ డూ ఐ బిలీవ్ ఇన్ దట్ అని చెప్పి అన్న ఆ మాటని వీడియో రూపకంగా మీ అందరితో కూడా తెలియపరిచే ప్రయత్నం చేశాను. అలాగే ఒక గొప్ప శాస్త్రవేత్త, అండర్ గ్రౌండ్ జియాలజిస్ట్ అయినటువంటి పిల్గర్ యొక్క సాక్ష్యాన్ని కూడా 36 years బ్యాక్ ఆయన ఇచ్చినటువంటి ఆ వీడియో సందేశాన్ని కూడా మీ అందరికీ కూడా నేను తెలియపరిచాను. 2029కి ఆయనకు ఉన్నటువంటి ఒక ఉద్దేశం, ఆయనకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా వ్యక్తపరచడాన్ని మీ అందరికీ తెలియపరిచాను. అయితే రీసెంట్గా నిన్నటి సాయంత్రకాలం నైట్ ఆ టైమింగ్లో డొనాల్డ్ ట్రంప్ గారిని కొంతమంది మీడియా ప్రతినిధులు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే ఆయన ఎక్కడికో జర్నీ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన్ని ఆ ప్రశ్న వేశారు. ఏమనంటే బరాక్ ఒబామా ఏలియన్స్ ఉన్నాయని చెప్పి ఒక ఇంటర్వ్యూలో బయట చెప్పుకొచ్చారు, ఇంతకీ మీరు ఉన్నాయా లేదా అది చెప్పండి, అది చెప్తారా లేదా అని చెప్పంటే ఆయన మీడియా రూపంగా ఆయన అన్న మాట అంటే అవి ఉన్నాయా లేదా అని చెప్పడం కంటే కూడా అంత క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, అంత ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, అంత సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ని అసలు ఆ వ్యక్తి ఎలాగ చెప్పగలిగాడు? అసలు ఒబామా ఏలియన్స్ ఉన్నాయని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఆయనకి ఏ అధికారం ఉందని ఆయన అలాగా చెప్పాడని చెప్పి ట్రంప్ గారు మండిపడ్డారండి. చాలా మండిపడ్డారు. ఆయన చెప్పవలసిన పనే లేదు, ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయం కనుక అసలు మీరు ఎందుకు చెప్పాలని చెప్పి మీడియా ముఖంగా ఫిజికల్గా ఆయన చెప్పడంతో పాటుగా నైట్ ట్రంప్ గారు ఓన్గా ఒక న్యూస్ని ఆయన రిలీజ్ చేశాడు, ఒక పోస్ట్ని రిలీజ్ చేశాడు. పబ్లిక్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ని రిలీజ్ చేశారు. నేను అక్కడ యాడ్ చేస్తాను, మీరు కూడా చూసే అవకాశం ఉంటే చూడండి. ఆయన ఏమంటాడంటే, బేస్డ్ ఆన్ ద ట్రెమెండస్ ఇంట్రెస్ట్ షోన్, అంటే మనుషుల యొక్క ఆసక్తి, మనుషులు ఈ కలిగి ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఆలోచన మేరకు I will be directing the Secretary of War and other relevant departments and agencies to begin the process of identifying and releasing government files related to alien and extraterrestrial life, unidentified aerial phenomena and unidentified flying objects, and any and all other information connected to these highly complex but extremely interesting and important matters. God bless America. ఇక్కడ వరకు పోస్ట్ పెట్టాడు. కానీ లాస్ట్లో ఒక మాటను కోట్ చేశారు. ఏమనంటే, దేవుడు అమెరికాని దీవించును గాక అని చెప్పి అన్నాడు. అయితే పైన ఆయన కోట్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఇది కేవలం గవర్నమెంట్కి సంబంధించిన, గవర్నమెంట్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి అందరూ ఏలియన్స్ గురించి వినాలని, తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిని చూపుతూ ఉన్నారు కనుక నేను సెక్రటరీ ఆఫ్ వార్ అండ్ రిలవెంట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ వాళ్ళందరికీ కూడా తెలియపరిచాను. మా వరకు అంటే గవర్నమెంట్ వరకు ఉన్నటువంటి ఏలియన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఏలియన్స్ను గురించినటువంటి ఆధారాలంతా కూడా మా గవర్నమెంట్కు ఉన్నంత మట్టుకు మేమంతా కూడా బయటికి విడుదల చేయబోతున్నాము. ఆల్రెడీ నేను పైన ఉన్నటువంటి కేంద్రాలకి, డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని ఆల్రెడీ నేను తెలియపరిచాను కనుక వాళ్ళు ఏ సమయం అయినను కూడా ఆ ఆధారాలన్నీ కూడా, మా ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన న్యూస్ రివీల్ చేశాడు. అయితే వాస్తవానికి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏప్రిల్ నెలలో ఈ న్యూస్ని పూర్తి ఆధారాలతో బయట పెడతాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ నా వరకు ఉంది. కానీ ఇంత క్విక్గా, ఇంత ఫాస్ట్గా, ఇంత అర్జెంటుగా ఈ న్యూస్ని విడుదల చేయాలన్న ఆలోచన ఏంటంటే ఒబామా గారు రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వల్ల మాత్రమే. ఎందుకంటే ఆ వ్యక్తి హైలైట్ అవుతున్నాడు, మేము ఇంకా దాచిపెడదాం అనుకుంటున్నాము, ఇప్పటికే మాకు చెడ్డ పేరు వచ్చేసింది. పైగా ఒబామా ఏమన్నారంటే, గవర్నమెంట్ చెప్తే ఇదంతా కూడా నిజం కాదు, ఏరియా 51లో ఏవి లేవన్నట్టుగా మాట్లాడిన మాట కూడా
ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కూడా అది చెడ్డ పేరు తీసుకుని వచ్చేటువంటిది కాదు కనుక ఇప్పటికే ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారాగా ఒబామా గారు కావచ్చు, వెనకాల ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ట్రంప్ గారిని దింపేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ఎప్పటి వరకు కూడా బయటికి రానటువంటి ఎప్స్టీన్ ఫైల్స్ ఎందుకు ఉన్నట్టుగా ఈ సమయంలో విడుదలయ్యింది అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అనేక కారణాల్లో ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే ట్రంప్ ప్రభుత్వాన్ని కూల్చేయాలి, ట్రంప్ని పూర్తిగా దించేయాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంతోనే ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటివన్నీ కూడా ప్రస్తుత ఈ డేస్లో రిలీజ్ అయింది. ఎందుకంటే ట్రంప్ టారిఫ్లు పెట్టడం కావచ్చు, వీసా రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇరాన్తో ఆయన పెట్టుకుంటున్నటువంటిది కావచ్చు, గాజా విషయంలో ఇజ్రాయెల్కి మద్దతు కావచ్చు, దీని అంతటి బట్టి కూడా ట్రంప్ గారికి నెగిటివిటీ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కువైపోయిందండి. అయితే ఈ ఇరాన్ మీద దాడి చేస్తున్న క్రమంలో ఈ ఫైల్స్ విడుదల చేసిన తర్వాత ఆయన ఆపాడు. అయితే వాస్తవానికి మీకు విషయం తెలుసా, ఇరాన్ అధ్యక్షుడైనటువంటి అయోతల్లా రిలీజ్ చేసిన వార్త ఏంటంటే, నువ్వు మా మీద కానీ బై మిస్టేక్ అయినా ఏ విధంగా అయినా దాడికి ప్రయత్నం చేస్తే మా దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ ఉన్నాయి ట్రంప్, వాటిని మేము విడుదల చేయబోతున్నాం. అంటే మైనర్ అమ్మాయిలతో నువ్వు చేసినటువంటి ప్రతి వీడియో కూడా నా దగ్గర ఉంది, మేము విడుదల చేస్తాం అనేటువంటి మాటను కూడా ఇరాన్ వాళ్ళు తెలియపరిచారు. అయితే నిన్నటి సాయంత్రకాల సమయం నుంచి మాత్రం ట్రంప్ ప్రభుత్వం చాలా వేగవంతంగా పుంజుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఇరాన్ని ఎప్పుడైనా కొట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. అలాగే ఇరాన్ కూడా దానికి ధీటుగానే సమాధానం చెప్తూ చూసుకుందామని చెప్పి, తేల్చి పాడేస్తామని చెప్పి వాళ్ళు కూడా ధీటైన రీతిలోనే ఎదుర్కోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నెతన్యాహు మళ్ళీ ట్రంప్ని కలవడం ఇదంతా కూడా మీరు చూస్తుంటే ఇదంతా కూడా అంత్యకాల సూచన అండి. దేవుని యొక్క రాకడ దినాలకి కనబడవలసినటువంటి అంత్యకాల గుర్తింపులు అనేటువంటి విషయాలకి మీ అందరినీ కూడా నడిపించడానికి నా యొక్క ప్రయత్నం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గారిని పూర్తిగా దింపేయాలనుకుంటున్నారంట. అంటే అమెరికన్ 25th అమెండ్మెంట్ ప్రకారంగా ట్రంప్ గారిని పూర్తిగా కిందకి తీసుకుని రాబోతున్నారు అనేటువంటి వార్త కూడా నిన్నటి కాలం నుంచి సర్క్యులేట్ అవుతూ ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథంలోనూ దానియేలు గ్రంథంలో ఉన్న మాటలను బట్టి నేను చెప్పినటువంటి మాటల్లో లింక్ని బట్టి మనం చూసుకుంటే వాడు వచ్చేటువంటి వాడు కొంతకాలం మట్టుకుంటాడు, తర్వాత నిర్మూలన చేయబడతాడు, తర్వాత రానే ఉన్న 8వ రాజు వచ్చి వాడే 8వ వాడిగా కొనసాగుతాడు. అంటే ఈ ప్రెసిడెన్సీలు తప్పుకోవడం కానీ, లేదంటే గవర్నమెంట్ కూలిపోవడం కానీ, మధ్యలో ఒక వ్యక్తి రావడం కానీ, వాడే 8th రాజుగా కూడా కొనసాగడం కానీ, ఇదంతా కూడా వీళ్ళతో లింక్ చేసి చూస్తున్నప్పుడు బహుశా వీళ్ళ కాలంలోని ఇదంతా కూడా జరగవచ్చు అనేటువంటి గట్టి నమ్మకం కూడా కనబడతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, ట్రంప్ గారిని కూల్చేయాలండి, ట్రంప్ గారిని దింపేయాలండి. ఎందుకంటే ఆయన యొక్క ఆరోగ్య స్థితి అసలు కూడా బాగాలేదు. నెతన్యాహు కూడా ఆరోగ్యం బాగాలేదు, ఆయన కూడా క్యాన్సర్ సోకింది, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని. కాబట్టి ఈ 2 దేశాల యొక్క అధ్యక్షులు కూడా బలహీనత రీత్యా, ఆరోగ్య రీత్యా వాళ్ళు ఎప్పుడైతే ఆగిపోతారో వచ్చేటువంటి వ్యక్తులకి చాలా బలమైనటువంటి అవకాశం ఉండేటువంటి కారణాలు కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైన దానికంటే కూడా త్వరగానే ఈ ఏలియన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రంప్ గారు విడుదల చేయడానికి పూర్తి హక్కులు, పూర్తి స్వాతంత్రము, పూర్తి ఆర్డర్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అందించేశారు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇది జరగవచ్చు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఏమనంటే, ఎప్పుడైతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్, ప్రభుత్వాలు, నాయకులు ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే బహిరంగంగా విడుదల చేస్తారో, ఆ ఆధారాలన్నీ ఎప్పుడైతే బయట పెడతారో, ప్రపంచం అంతా కూడా ఏలియన్స్ ఉన్నాయనేటువంటి నమ్మకంలోకి ఎప్పుడైతే వస్తారో, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సాతానుగాడు ర్యాప్చర్ని పూర్తిగా దైవానికి సంబంధించింది కాదు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ అనేటువంటివి వచ్చి చాలామందిని పట్టుకుని వెళ్ళిపోయినాయి, క్యాచ్ చేసి వెళ్ళిపోయినటువంటి ఒక అబద్ధ వార్తను పుట్టిస్తాడనే విషయాన్ని కూడా మీకు చెప్పాను. ఇవన్నీ కూడా చిన్నకాల సమయం నుంచి కూడా నా దర్శనాలు ఉన్నాయని కూడా చెప్తున్నా. కొంతమంది పిచ్చోళ్ళు అన్నట్టుగా మాట్లాడుకొని వచ్చారు. ఇప్పుడు ఈ ఆధారాలు, ఈ ఫైల్స్ అన్ని బయటకు విడుదలైన తర్వాత మరి ఇలాగా మన మాటల్ని తప్పుపడుతూ అనేక మందిని తప్పుద్రోవలో నడిపిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు నెగిటివ్గా చూపించే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఏం సమాధానం చెప్తారో, ఆ ఛానల్స్ ఏమవుతాయో, లేదంటే పబ్లిక్ అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తారో మనం ముందు రోజుల్లో అయితే ఖచ్చితంగా చూసే అవకాశం రాబోతుంది. అలాగని చెప్పి నేను వాళ్ళని విమర్శించట్లేదు, వాళ్ళకి ఏదో జరగాలని కూడా కోరట్లేదు, నన్ను ఏదో అతిశయించి నేను మాట్లాడట్లేదు. కానీ తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మనం మాట్లాడకూడదు. తెలిసిన వారు ఏదైనా మాట్లాడితే దాని మీద మనం పరిశీలించి అవునా కాదని ఎదురు చూడాలి తప్ప
తెలియని విషయం ఎవరన్నా చెప్తే మాకంటే జ్ఞానం వాళ్ళకు ఉందని ఒకవేళ లోకం నమ్మేస్తుందని అనుకుని ఏదన్నా ఇలాంటి ప్రయత్నాలు చేశారు నాకు తెలియదు. కానీ మొత్తానికైతే ఒకటి చెప్తున్నానండి, ఏలియన్స్ ఉన్నాయండి, అవి ఉన్నాయి అనేటువంటి ఆధారాలు బయటపడే రోజులు ఉన్నాయండి. ఆధారాలు బయటపడిన తర్వాత అవే ప్రత్యక్షంగా ప్రపంచానికి వాటంతట అవి చూపించుకునేటువంటి రోజులు కూడా రాబోతున్నాయండి. ఇదంతా కూడా నేను చూశాను. ఆ దేవుడు దర్శనం ఇచ్చాడు. అవి నార్త్ వైపు నుంచి వస్తుంది ఒక మదర్షిప్, చాలా పెద్ద క్రాఫ్ట్ అది. ఆ క్రాఫ్ట్ మీద దాడి చేసేటువంటి మన దేశాలకు సంబంధించిన ఆర్మీ ఫోర్సెస్ అన్నీ కూడా, యుద్ధ విమానాలన్నీ కూడా వాటి మీద అటాక్ చేయడం అనేటువంటిది కూడా చూశాను. నార్త్ వైపు నేను ఇప్పుడు నిలవబడి నేను ఎక్కడైతే ఏ స్టూడియోలో అయితే ఉన్నానో ఇదే ప్లేస్లో నేను ఉన్నటువంటి దర్శనం దేవుడు కూడా చూపించాడు. నార్త్ వైపు నుంచి వస్తుంది ఆ క్రాఫ్ట్. దాని మీద చాలా యుద్ధ విమానాలన్నీ కూడా దాడి చేస్తున్నాయి. ఇదొక దర్శనం. తర్వాత వచ్చిన దర్శనం అయితే అవి మనుషులను పరిగెట్టిస్తున్నాయి, మనుషులు పారిపోతారు. ఇదంతా కూడా దర్శనంలో నేను చూశాను. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా అది నెరవేరేటువంటి కాలం కూడా ఆసన్నమైంది. మనుషులు పారిపోయేటువంటి రోజులు ఆసన్నమైనవి. అవి మనుషులను పరిగెట్టించి మనుషుల మీద డామినేట్ చేసేటువంటి రోజులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి ఎన్ని మార్లైనా నేను చెప్పగలను. ఎన్ని మార్లైనా సరే నేను ఎక్కడ మాట మార్చే వ్యక్తిని కదే. ఆ వ్యక్తి ఏదో వీడియో చేశాడని చెప్పి నేను అలాగనలేదు నేను కవర్ చేయలేదు. ఉన్నాయి అని చెప్పాను, కానీ నవంబర్లో వస్తాయని నేను ఎక్కడా చెప్పలేదు అని చెప్తూ కంటిన్యూగా నేను మాట్లాడింది ఏంటంటే, ఇప్పటికీ కూడా చెప్తున్నాను, అవి ఉన్నాయి, వస్తాయి, రాకపోతే నన్ను అడగండి అనేటువంటి మాటను ఇప్పటికీ కూడా అంత నమ్మకంగా బల్లగుద్ది నేను చెప్తున్నానంటే, నా దర్శనం మీద నాకు దేవుడు చూపించినటువంటి ఆ రీతిని మీద నాకు ఎంత నమ్మకం ఉందో మీకే తెలియాలి. కాబట్టి చాలా దగ్గరగా ఉన్నామండి. వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, ఆకాశ మండలంలో మీరు సూచనలు చూస్తారు. అంటే దేవుని యొక్క రాకడ గుర్తులో అదొక గుర్తు. సూచనలు అంటే రకరకాల సూచనలు అవి చేస్తాయి. అవి ప్రకృతి సంబంధమైనటువంటి గ్రహాల యొక్క సూచనలు మాత్రమే కాదు, కానీ ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ డెమోనిక్ బీయింగ్స్, దురాత్మలు, అపవిత్రాత్మలు కూడా చాలా రకాలైనటువంటి సూచనలు చూపిస్తాయి. ఎలాన్ మస్క్ కూడా బయటకు వస్తారు. చూడండి, నేను చెప్పిన మాట రాసి పెట్టుకోండి. ఎప్పుడైతే అమెరికన్ గవర్నమెంట్ ఈ ఫైల్స్ అన్ని రిలీజ్ చేస్తుందో, యూఎఫ్ఓస్ గురించి, ఏలియన్ టెక్నాలజీ గురించి, మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీ, అది మనుషులను చంపడానికే వస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మనుషులను ఉద్ధరించడానికి, మనుషుల్ని కాపాడడానికి, మనుషులకి ఏదో సహాయపడడానికి వస్తున్నట్టుగా వాటిని సృష్టిస్తారు. అలాంటి వార్తలు పుట్టేస్తారు. ముందుగానే చెప్తున్నాను, కానీ పూర్తిగా అబద్ధం. మనుషులను అపహరించడానికి, మనుషులను నాశనం చేయడానికి అవి వస్తాయి. అది ఖచ్చితంగా జరుగుతుంది. అవి ఎప్పుడైతే ప్రపంచానికి పరిచయం అవుతాయి, ఉన్నాయని తామంతట తాము చూపించుకుంటుందో, తర్వాత జరిగేదే రహస్య రాకడిని, ర్యాప్చర్ జరుగుతుందని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నానండి. ఖచ్చితంగా ఆ రోజు మీరు ఈ మాటలు గుర్తు చేసుకుని విడవబడినటువంటి వాళ్ళు ఏడ్చే రోజులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ రోజుల వరకు రాకూడదని ఖచ్చితంగా మనం మేలు కొలుపుతున్నాడని దేవుడు, మన నేత్రాలను తెరవాలనే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడనే ఉద్దేశంలో మీరు అందరూ కూడా రావాలని ఆలోచనతో నేను చెప్తా ఉన్నాను. కనుక దయించి గమనించండి, నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని చెప్పి తెలుసుకోండి, రక్షణను పొందుకోండి. రక్షించబడిన వారులారా, అన్నిటికంటే అందరికంటే కూడా మొట్టమొదటిగా మీరు సిద్ధపడండి. లేని ఎడలు చాలా ఇబ్బంది పడతాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అమెరికన్ గవర్నమెంట్ ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారాలు బయట పెడతాయో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గవర్నమెంట్స్ వీటి మీద స్పందిస్తాయి. రాసి పెట్టుకోండి. ఎలాన్ మస్క్ కూడా స్పందించి దీని మీద ఉన్నాయి అనేటువంటి మాటను కూడా వ్యక్తి తెలియపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, నా మాటను రాసి పెట్టుకోండి. చాలా చాలా పేరుగాంచినటువంటి వ్యక్తులు సైతం దీని మీద స్పందించబోతున్నారు. ఈ మాట కూడా రాసి పెట్టుకోండి. దేవుడు చూపించిన దర్శనం ఎక్కడ కూడా కొట్టి వేయబడదని నేను నమ్ముతున్నాను. మనుషుల్ని పరిగెట్టిస్తున్నాయి. నా ఫ్యామిలీని నేను కాపాడుకునే ప్రయత్నం చేశాను. నేను ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పాను, ఒక షాపింగ్ మాల్కి, ఒక డీమార్ట్ లాంటి ఒక పెద్ద కాంప్లెక్స్లోకి వెళ్ళి చాలామంది దాక్కోవడం నేను చూశాను. చాలామంది అపార్ట్మెంట్స్ డోర్స్ వేసుకొని నిర్బంధించుకోవడం నేను చూశాను. నా ఫ్యామిలీని నేను కాపాడుకున్నాను, వాళ్ళు నేను ప్రొటెక్ట్ చేసుకోవడం నేను చూశాను. సేమ్ ఇదే సంబంధించిన దర్శనం రీసెంట్గా మన ఫాలోవరు మన వాట్సాప్లో కూడా ఆయన నెంబర్ సేవ్ ఉంది. సేమ్ మెసేజ్ ఆయన పంపిస్తాను. షాక్ అయ్యాను. నేను మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నామన్నా, ఎవరో పరిగెట్టిస్తున్నారో నేను కాపాడుతున్నానో, వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తున్నటువంటి ఒక దర్శనం నేను చూసినట్టు ఒక ఫాలోవర్ నాకు పంపించారు. యాజ్ ఇట్ ఈజ్ నాకు ఏదైతే వచ్చిందో సేమ్ దర్శనం ఆ వ్యక్తి కూడా పొందుకున్నాడు. ఇలాంటి ఇంకెంతమంది పొందుకున్నారు నాకైతే తెలియదు, కానీ అవి పరిగెట్టించడానికి రాబోతున్నాయి. మనుషులు పరుగులు పెట్టే రోజులు సమీపంగా ఉన్నాయి. ఇది కూడా రాసి పెట్టుకోండి. నిస్సందేహంగా, నిస్సంకోచంగా దైవ దర్శనం మీద అపారమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, మాట్లాడేటువంటి దేవుడి మీద ఉన్నటువంటి బలమైనటువంటి నమ్మకంతో నేను మాట చెప్తున్నాను. అవి వస్తున్నాయి. అవి డెమాన్స్, అవి దురాత్మలవి, అవి చాలా భయంకరమైన నష్టాన్ని ప్రపంచానికి తీసుకొని రాబోతున్నాయి. చాలామంది శాస్త్రవేత్తలు కూడా దీని మీద స్పందించే రోజులు దగ్గర పడ్డాయి. ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నేను ఇప్పుడే చూసాను, ఒక 5-10 minutes క్రితం. నా లైఫ్లో ఎప్పుడు కూడా అలాంటి ఒక వెహికల్ని, అలాంటి
ఒక వెపన్ నేను ఎప్పుడు చూడలేదండి. అంత విచిత్రంగా అంత వికృతంగా ఉంది ఆ వెహికల్. చాలా పెద్ద వెహికల్ అది రీసెంట్గా ఎవరో వీడియో తీసి దాన్ని బయటికి విడుదల చేసేసారు. ఇదంతా కూడా యూఎఫ్ఓస్ కోసం తయారు చేయబడినటువంటి వెహికల్స్ అని అంతా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఆల్రెడీ రీసెంట్గా కూడా కొన్ని ఏరియాస్లో ఎక్కువగా యూఎఫ్ఓస్ సంబంధించినవి కూడా ఈ మధ్య ఎక్కువగా బయట పడతా ఉన్నాయి. బంకర్స్ అంతా కూడా 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందనే దానికంటే కూడా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ నుంచి వాటి నుంచి తప్పించుకోవడానికే చాలామంది డబ్బున్న వాళ్ళు బంకర్స్ అనేటువంటివి కట్టుకోవడం, లేదంటే ఎలాన్ మస్క్ అంతరిక్షంలోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన రావడం, ఇదంతా కూడా దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం అండి. కాబట్టి దేవుడు ఏ దర్శనం అయితే చూపించాడో, నేను బహిరంగంగా నేను పొందుకున్న దర్శనాన్ని, సాక్ష్యాన్ని ఏదైతే పంచుకున్నానో అది నిజమని చెప్పి రుజువుపరిచేటువంటి రోజులు సమీపంగా ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా దాన్ని ఎంతమంది విమర్శించినా ఒకటే అన్నాను, టైము సమాధానం చెప్తుందండి. ఎవరిని ఏమనకండి, టైము ఖచ్చితంగా అందరికీ నిజాన్ని బయటపడుతుందని అన్నాను. ఆ విధంగానే నిజాన్ని బయటికి తీసుకుని వచ్చేటువంటి టైం ఆసనమైందని, దేవుడు నా తలను ఎక్కడా కూడా దించకుండా తప్పకుండా ఎత్తబోయేటువంటి దినాలు ఆసనమైనవి అని ఖచ్చితంగా అనేక మందిని సిద్ధపరచగలిగేటువంటి పాత్రగా ఎంత దినాల్లో దేవుడు నన్ను వాడుకుంటాడనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. నమ్మిన వారు మాత్రమే. అనేక మందిని సిద్ధపరచడానికి ఇష్టపడే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మీ అందరితో నేను పంచుకోవడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకొక వీడియో కూడా వస్తుంది, దాన్ని కూడా మీరు వీక్షించడానికి ప్రయత్నించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.